మీనాక్షి టీచర్కి ఏం జరిగింది? 19 అక్టోబర్ 2004 తమిళనాడులోని కలైతలై అనే విలేజ్లో ఉండేవాళ్ళు మీనాక్షి టీచర్. ఆమెకి పెళ్ళై అప్పటికి చాలా ఇయర్స్ అయినా కానీ కిడ్స్ లేరు. బట్ ఆమెకి పిల్లలకి చదువు చెప్పడం అంటే చాలా ఇష్టం. సో అందుకే దగ్గరలో ఉన్న పనికంపట్టి గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్గా కూడా జాయిన్ అయ్యారు. అండ్ బస్ టైమింగ్స్ వల్ల స్కూల్కి టైంకి రీచ్ అవ్వలేకపోతుంది అని కొన్ని డేస్ ఆమె హస్బెండ్ జ్యోతి రామలింగం ఈమెని డైలీ దించేవాళ్ళు. కాకపోతే ఏంటంటే రోజు తీసుకువెళ్ళి తీసుకురావడం అంటే ఆయన పొలం పనులు మిస్ అయిపోతున్నాడు అని చెప్పి ఈమె టీవీఎస్ ఎక్సెల్ బైక్ తోలడం నేర్చుకుని డైలీ స్కూల్కి మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయ్యి వెళ్ళేవాళ్ళు అండ్ ఈవినింగ్ 5 కల్లా ఇంటికి వచ్చేసేవాళ్ళు. కానీ ఆ రోజు మాత్రం మార్నింగ్ ఇంటి నుండి వెళ్ళిన మీనాక్షి గారు వెనక్కి తిరిగి రాలేదు. టైం 6 దాటేసింది. ఇంటి దగ్గర రామలింగం వెయిట్ చేస్తున్నారు. ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి. చీకటి పడిపోతుంది. ఏం జరిగి ఉంటుందా అని చెప్పి అతను దగ్గరలో ఉన్న ఒక కిరాణా కొట్టుకు వెళ్ళి అక్కడ నుండి స్కూల్కి ఫోన్ చేసి అడిగితే మీనాక్షి గారు ఎప్పుడో 5ంటికే వెళ్ళిపోయారు అని చెప్పారు. దాంతో రామలింగంకి కంగారు వచ్చింది. ఆమె కోసం వెతకడానికి నడుచుకుంటూ స్కూల్ వచ్చి స్కూల్ అంతా కూడా వెతికాడు. కానీ ఎక్కడ ఆమె కనిపించలేదు. తిరిగి వస్తూ దారిలో కనిపించిన వాళ్ళందరినీ కూడా గ్రీన్ శారీలో ఎవరైనా టీవీఎస్ ఎక్సెల్ మీద ఇటు వెళ్ళడం చూసారా అని అడుగుతూ వస్తున్నాడు. అయితే వీళ్ళ ఊరి నుండి ఆ స్కూల్కి వెళ్ళడానికి దారిలో ఒక రైల్వే గేట్ ఉంది. అక్కడ పని చేసి అతన్ని కూడా అడిగితే అతను కూడా ఆమెని మార్నింగ్ స్కూల్కి వెళ్ళడం చూశాడు కానీ మళ్ళీ తిరిగి రావడం మాత్రం చూడలేదు. సో ఇదే విషయం రామలింగానికి చెప్పిన తర్వాత రామలింగం ఊరంతా తిరుగుతూ ఎంతకీ మీనాక్షి కనిపించకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. కానీ పోలీసులు మాత్రం దీన్ని అస్సలు పట్టించుకోలేదు. రామలింగం ఒక పక్కన తన వైఫ్ కోసం వెతుకుతూనే పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా డైలీ తిరుగుతూనే ఉన్నాడు. కానీ పోలీసుల సైడ్ నుండి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఫైనల్ గా ఒక రోజు పోలీసులు ఇతనికి చెప్పిన విషయం విని అప్పటి వరకు ఎంతగానో వెతికిన రామలింగం సడన్ గా మీనాక్షి కోసం వెతకడం మానేశాడు. అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ కేసు చిన్నది కాదు, దీంట్లో ఎక్స్ఎమ్మెల్యేతో పాటు తన కొడుకు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. నువ్వు ఇలాగే విషయాన్ని పెద్దది చేస్తే బ్రతికి ఉన్న నీ వైఫ్ మళ్ళీ తిరిగి రాదు అని చెప్పారు. సో కామ్ గా ఉండు, తనే వచ్చేస్తది అన్నారు. ఎవరు ఈ ఎక్స్ఎమ్మెల్యే? అతనికి అసలు ఈ కేసుకి సంబంధం ఏంటి? ఎందుకు ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ ని కోర్టు సస్పెండ్ చేసింది? అసలు పోలీసులు చెప్పింది నిజమేనా? 1.5 సంవత్సరాల తర్వాత అనుకోకుండా ఈ కేసు ఎలా సాల్వ్ అయింది? మీనాక్షి టీచర్ బ్రతికి ఉన్నారా లేకపోతే చనిపోయారా? అసలు ఆమెకి ఏం జరిగింది? ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఆమెకి ఇలా చేసింది ఎవరు అని ఒకవేళ మీరు గెస్ చేస్తే నేను రివీల్ చేసే లోపు కామెంట్ చేయండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల రోజు రోజుకి గ్రో అవుతున్నాం. చిన్నగా వేస్తున్న ఈ అడుగులు ఇలాగే కంటిన్యూ అవుతూ మన ఫస్ట్ టార్గెట్ చిన్నదే పెట్టుకుందాం, 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా 10K రీచ్ అవుదాం. అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీకు చిన్న లైక్ అవ్వచ్చు కానీ నాకు చాలా పెద్దది. లాస్ట్లో చిన్న అనౌన్స్మెంట్ ఉంది, సో మిస్ అవ్వకండి. అండ్ లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. మీనాక్షి టీచర్ MA BEd కంప్లీట్ చేసిన ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్. అయినా కానీ ఒక రైతుని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఈమె ఎలా అంటే చాలా పంక్చువల్. ప్రతి ఒక్కటి కూడా టైం టు టైం జరిగిపోవాలి అనుకునేవాళ్ళు. అండ్ ఈమెకి రెడీ అవ్వడం మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. మెయిన్లీ బంగారం పైన. వెళ్ళేది స్కూల్కి అయినా కానీ ఆమెకి ఉన్న కొంచెం బంగారాన్ని కూడా డైలీ వేసుకుని వెళ్ళేది. ఆ రోజు కూడా గ్రీన్ కలర్ శారీ కట్టుకుని ఒంటి మీద బంగారంతో టీవీఎస్ ఎక్సెల్ మీద స్కూల్కి స్టార్ట్ అయింది. అండ్ ఆ రోజు అన్యూజువల్ గా ఎలాంటి పని కూడా జరగలేదు. స్కూల్లో డే అంతా కూడా చాలా నార్మల్ గా అయిపోయింది. ఈవినింగ్ స్కూల్ అయిపోయాక నిజంగానే మీనాక్షి టీచర్ స్కూల్ నుండి స్టార్ట్ అయింది. అండ్ ఇంటికి వస్తుండగా సడన్ గా ఆమెకి ఒక కొబ్బరి ఆకు తగిలి బైక్ మీద నుండి పడిపోయింది. అది చూసిన ఇద్దరు ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. అంతే. దీని తర్వాత ఏం జరిగింది అని తెలియడానికి 1.5 సంవత్సరం టైం పట్టింది. అండ్ అది తెలియడం కూడా చాలా ట్విస్టెడ్ గా అనుకోకుండా తెలిసింది. వైఫ్ మిస్ అయిన కంగారులో రామలింగం దారిలో ఉన్న ఊర్లన్నీ కూడా వెతుకుతూ ఎవరికైనా కనిపించిందేమో అని అడుగుతూ వస్తున్నాడు. ఎప్పటికీ కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకపోవడంతో ఫైనల్లీ నైట్ 9 PM కి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. కానీ పోలీసులు మాత్రం కంప్లైంట్ తీసుకోలేదు. కొలీగ్స్ తో బయటికి వెళ్ళి ఉంటది, లేకపోతే కొత్తగా సినిమా వచ్చింది కదా అక్కడికి వెళ్ళి ఉంటది. రాత్రి రాకపోతే రేపు మార్నింగ్ కంప్లైంట్ తీసుకుంటామని చెప్పి పంపించేశారు. నెక్స్ట్ డే కూడా మీనాక్షి ఇంటికి రాకపోతే మళ్ళీ స్టేషన్ కి వెళ్ళాడు. కానీ ఈసారి కూడా పోలీసులు కంప్లైంట్
తీసుకోకుండా చుట్టాలింటికి వెళ్ళి ఉంటది, ఒక 2 రోజులు ఆగు, అప్పటికీ దొరక్కపోతే అప్పుడు కంప్లైంట్ తీసుకుంటామని చెప్పారు. రామలింగం మళ్ళీ బయటకు వచ్చి తన ప్రయత్నం తను చేస్తున్నాడు. వాళ్ళ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఫోన్స్ చేశాడు, కానీ ఎక్కడా కూడా మీనాక్షి జాడ తెలియలేదు. మళ్ళీ 2 డేస్కి స్టేషన్కి వెళ్ళి ఈసారి గట్టిగా అడిగాడు, ఏమైనా తెలిసిందా? నేను 3 డేస్ బ్యాక్ వచ్చి చెప్పా మీకు, కానీ మీ సైడ్ నుండి ఎలాంటి సపోర్ట్ లేదు అని. దాంతో పోలీసులు ఓకే మేము ఎతుకుతాం, నువ్వు కంగారు పడుకొని మిస్సింగ్ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. డేస్ గడుస్తున్నాయి. ప్రతిరోజు కూడా రామలింగం పోలీస్ స్టేషన్కి వచ్చి వెళ్తున్నాడు, కానీ పోలీసులకి కూడా కొత్త విషయాలు ఒక్కటి కూడా తెలియలేదు. అండ్ మీనాక్షి మిస్సింగ్ కేస్ ఒక క్లూలెస్ మిస్టరీగానే కనిపించింది. అండ్ అప్పటికి మీనాక్షి మిస్ అయి 15 రోజులు దాటింది. ఒక గవర్నమెంట్ టీచర్ సడన్ గా కనపడకపోవడం అనే విషయం కనీసం న్యూస్ ద్వారా బయటకు కూడా రాలేదు. ఓన్లీ ఆ చుట్టుపక్కల ఊర్లలో వాళ్ళకి మాత్రమే తెలుసు అంతే. కానీ ఈ రోజు మాత్రం మీనాక్షి కేసు స్టేట్ వైడ్ స్ప్రెడ్ అవడానికి ఆద్యం పడింది. ప్రతి రోజులానే పోలీస్ స్టేషన్ కి వచ్చి క్వశ్చన్ చేస్తున్న రామలింగంతో పోలీస్ ఆఫీసర్ చాలా సీరియస్ గా ఇందులో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎక్స్ ఎమ్మెల్యే అండ్ అతని కొడుకు కూడా ఉన్నారు అని చెప్పగానే రామలింగానికి ఏమీ అర్థం కాలేదు. షాక్ లో ఉండిపోయాడు. అండ్ వెంటనే ఆ ఆఫీసర్, ఒకవేళ నువ్వు ఇలాగే గొడవ చేస్తూ ఉంటే బ్రతికి ఉన్న నీ భార్య ఎప్పటికీ ఇంటికి తిరిగి రాదు, నువ్వు కామ్ గా ఉంటే నీకు మంచిది అండ్ నీ వైఫ్ కి కూడా మంచిది అని చెప్పాడు. ఇండైరెక్ట్ గా నీ వైఫ్ ని వాళ్ళు తీసుకెళ్లారు, పంపిస్తారులే మళ్ళీ అన్నట్టు చెప్పారు. రామలింగానికి బ్రెయిన్ పనిచేయట్లేదు. సైలెంట్ గా అక్కడి నుండి బయటకు వచ్చేసాడు. అండ్ వచ్చేసి ఆశ్చర్యంగా వెతకడం కంప్లీట్ గా ఆపేసి అతని డైలీ పనుల్లో ఉండిపోయాడు. యాక్చువల్లీ చూసిన వాళ్ళేమో మేబీ ఇతనే చేసి ఉంటాడు అని కూడా అనుకున్నారు. అయితే అప్పటికి మంత్స్ గడుస్తున్నా కానీ పోలీసులు వచ్చేస్తది అని చెప్పిన మీనాక్షి తిరిగి రాలేదు. తన వైఫ్ కోసం ఇలా ఊర్లు మొత్తం నడుచుకుంటూ తిరిగిన రామలింగం అంత ఈజీగా వదిలిపెట్టలేడు కదా. సో 3 months తర్వాత మదురై కోర్టులో హెచ్సి పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ ఏంటంటే, ఇలా నా భార్య కనబడట్లేదు, ఆమె బ్రతికి ఉంటే ఆమెని తెచ్చివ్వండి, లేదు అంటే ఆమె శవాన్నైనా తెచ్చివ్వండి, అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి వేసే పిటిషన్ అన్నమాట. కోర్టు ఇది చూసి షాక్ అయింది. అదేంటి, ఒక గవర్నమెంట్ టీచర్ మిస్ అయితే పోలీసులు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం అని చెప్పి వెంటనే సిబిసిఐడికి కేసుని అప్పగించి ఒక స్పెషల్ టీమ్ ని ఫామ్ చేశారు. అండ్ రామలింగం అతని పిటిషన్ లో ఈ పోలీసులు చెప్పిన స్టేట్మెంట్స్ కూడా మెన్షన్ చేశాడు. సో కోర్ట్ ఆ ఎక్స్ ఎమ్మెల్యేని అండ్ అతని కొడుకుని కూడా ఎంక్వైరీ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇలా పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు అని తెలియగానే ఈ న్యూస్ స్టేట్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. అండ్ జనం అంతా కూడా మీనాక్షి టీచర్ కి ఏం జరిగింది అని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ కొత్తగా ఫామ్ అయిన స్పెషల్ టీమ్ కి హెడ్ ఐపీఎస్ భువనేశ్వరి గారు. ఈవిడ ఆ కేసులో ఫస్ట్ ఆ పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, అసలు ఏం చేశారో అని తెలుసుకోవడానికి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే, అసలు వాళ్ళకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం కూడా లేదు అని. అదేంటి మరి పోలీసులు అలా ఎందుకు చెప్పారు? సిబిసిఐడి ఏమైనా పొలిటీషియన్స్ ని తప్పించడానికి చూస్తుందా అంటే కాదు. ఆ పోలీస్ ఆఫీసర్స్ ఏంటంటే రామలింగం డైలీ వస్తూ అడుగుతూనే ఉన్నాడు. సో అతన్ని సైలెంట్ చేయడానికి పోలీసులు ఇలా ఎవరైనా పెద్దవాళ్ళ పేర్లు చెప్తే ఆగిపోతాడులే అనుకుని ఆ ఏరియాలో కొంచెం పవర్ఫుల్ లీడర్ నేమ్ చెప్పారంట. ఈ విషయం తెలిసాక ఆ ఆఫీసర్ ని సస్పెండ్ కూడా చేశారు. ఈ ఎక్స్ ఎమ్మెల్యేని పట్టుకుని కేసు ముందుకు తీసుకెళ్దాం, మొత్తం డీటెయిల్స్ లాగుదాం అనుకున్న సిబిసిఐడికి డెడ్ ఎండ్ వచ్చింది. వాళ్ళు కూడా ఆ విలేజెస్ అన్ని మొత్తం వెతికేశారు. ఈవెన్ అక్కడ పక్కనే ఉన్న కాలవలోకి కూడా దించి మొత్తం వెతికించారు. కానీ మీనాక్షి టీచర్ గురించి మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ బాడీ కానీ దొరకలేదు. కనీసం ఆమె టీవీఎస్ ఎక్సెల్ కూడా దొరకలేదు. డౌట్ ఉన్న 71 మంది సస్పెక్ట్స్ ని ఒక్కొక్కరిని ఎంక్వైరీ కూడా చేశారు. కానీ కేసు మాత్రం ముందుకు వెళ్ళలేదు. అయితే సడన్ గా ఒక రోజు మీనాక్షి బెంగళూరులో ఉంది అని చెప్పి రామలింగాన్ని తీసుకుని బెంగళూరు వెళ్లారు సిఐడి వాళ్ళు. ఆశగా వెళ్లిన రామలింగానికి మీనాక్షి అని చెప్పి ఒక శవాన్ని చూపించారు. కాకపోతే ఆ శవం పేరు మీనాక్షి అయినప్పటికీ మీనాక్షి పోలికలు లేవు. దాంతో కేసు మళ్ళీ వెనక్కి వచ్చేసింది. ఒక పక్క పైనుండి అండ్ ప్రజల నుండి ప్రెషర్ ఉన్నా కానీ కేసుని సాల్వ్ చేయలేకపోయింది సిబిసిఐడి. అండ్ టైం గడుస్తుంది. 1 year అయిపోయింది. కోర్టు కేసుని సిబిఐ కూడా అప్పగించింది. కానీ స్టిల్ అలాగే ఉండిపోయింది కేసు. అందరికీ మీనాక్షి టీచర్ కి ఏం జరిగింది అని ఎప్పటికీ తెలియదేమో, ఇది కూడా ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ అవుద్దేమో అనుకున్నారు. ఇది ఇలా ఉండగా అనుకోకుండా కేసు ఫైల్ అయిన 1.5 year తర్వాత జూన్ 22, 2006 రాజేంద్ర అనే అతని అరటి తోటలో మొక్కలు వేయడానికని వాళ్ళు భూమిని తవ్వుతుంటే వాళ్ళకు అక్కడ ఒక శవం దొరికింది. దాంతో కంగారు పడిపోయిన పని వాళ్ళు రాజేంద్రకి విషయం చెప్పారు. అయితే వెంటనే పోలీసులకి చెప్పాల్సింది పోయి రాజేంద్ర ఏం చేశాడో
అంటే ఇప్పుడు పోలీసులకు చెప్తే నా ల్యాండ్లోనే దొరికింది కాబట్టి నాకే అంటగడతారు, సో తీసుకెళ్లి వేరే చోట పాతి పెట్టేయండి అని చెప్పాడు. వాళ్ళు కూడా డబ్బులు వస్తాయిలే అని చెప్పి అలాగే చేశారు. బట్ జూన్ 26న వాళ్ళ ఊరికి విఆర్ఓ వచ్చారు. కరెక్ట్గా ఈ పని జరుగుతున్న తోట దగ్గరికి వచ్చేసరికి ఈ పని వాళ్ళు చేసిన పని తెలిసిపోయిందేమో అని చెప్పి కంగారు పడి విఆర్ఓ దగ్గర మొత్తం చెప్పేశారు. బట్ నిజానికి అతను జస్ట్ విలేజ్ ఇన్స్పెక్షన్ కోసం మాత్రమే వచ్చాడు. ఏదైతేనే శవం గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ పాస్ అయింది అండ్ ఫోరెన్సిక్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఈ శవం 30 నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉండే ఒక ఉమెన్ శవం అని చెప్పారు. ఫర్దర్ ఆటోప్సీ కోసం శవాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారు అండ్ ఆ ఏజ్ గ్రూప్ లో మిస్ అయిన ఒకే ఒక ఆమె మీనాక్షి. సో వెంటనే సిబిసిఐడి కూడా మళ్ళీ కేసులోకి వచ్చేసింది అండ్ రామలింగాన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్లారు. అయితే అక్కడ శవం అప్పటికీ కూడా చాలా వరకు కుళ్ళిపోయింది. దాంతో ఆమె ఫేస్ చూసి గుర్తుపట్టడం అవ్వలేదు. కానీ రామలింగం ఆమె కట్టుకున్న గ్రీన్ శారీని చూసి దాన్ని పట్టుకుని అక్కడే ఏడ్చేశాడు. అంతేకాదు కాలికి ఉన్న మెట్లు కూడా మీనాక్షివే. ఫైనల్ గా 1.5 year తర్వాత మీనాక్షి రామలింగం దగ్గరికి వచ్చింది, కాకపోతే శవంగా మారి. కానీ కేసు ఇక్కడతో అవ్వలేదు. ఆటోప్సీలో ఆమెకి మానభంగం కూడా జరిగింది అని తెలిసింది. ఎమ్మెల్యే కాకపోతే మరి మీనాక్షిని చంపింది ఎవరు, మీనాక్షిని మానభంగం చేసింది ఎవరు అని చెప్పి భువనేశ్వరి గారు మళ్ళీ రీఓపెన్ చేశారు కేసుని. ఈ రాజేంద్ర తోట వైపు ఎక్కువగా వెళ్లే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇంటరోగేట్ చేశారు. కానీ ఎవ్వరూ కూడా తప్పు ఒప్పుకోలేదు. ఈ సస్పెక్ట్ లిస్ట్ మొత్తంలో పోలీసులకి ఒకే ఒక పర్సన్ లైఫ్ మాత్రం ఆడ్ గా అనిపించింది. ఏంటంటే 2 years బ్యాక్ వరకు కూడా తాపీ పని చేసుకుంటూ డైలీ తాగుతూ ఉండే అతను సడన్ గా తన వైఫ్ కి బంగారు నగలు గిఫ్ట్ గా ఇచ్చేంత డబ్బులు ఎలా సంపాదించాడు అని. అతని పేరు షణ్ముగవేల్. ఇతన్ని మెయిన్ సస్పెక్ట్ గా అనుకుని మళ్ళీ సెకండ్ ఇంటరాగేషన్ కి పిలిచి క్రాస్ క్వశ్చన్ చేస్తే ఫైనల్ గా అతను మేమే మీనాక్షి టీచర్ ని మానభంగం చేసి చంపేశామని చెప్పాడు. దాంతో పోలీసులు ఏంటి మేమే అంటున్నావు, నీతో పాటు ఎవరున్నారు అని అడిగితే అతని ఫ్రెండ్ కుమార్ పేరు కూడా చెప్పాడు. అసలు ఏం చేశారు అని అడిగితే అతను చెప్పిన విషయం యాక్చువల్లీ షణ్ముగవేల్ ఇంటి దగ్గరలోనే మీనాక్షి వాళ్ళ ఇల్లు కూడా ఉండేది. డైలీ మీనాక్షిని చూసే షణ్ముగవేల్ ఆమె మీద కోరిక పెంచుకున్నాడు. అండ్ ఇంకో పక్కనేమో ఇతను పని చేసి వచ్చే డబ్బులు మొత్తం కూడా రాత్రి అయితే తాగడానికి ఖర్చు పెట్టేసేవాడు. దానివల్ల ఇంట్లో ప్రతి రోజు కూడా గొడవలు జరుగుతూనే ఉండేవి. అండ్ ఈ తాగుడులో ఇతని పార్ట్నర్ కుమార్ అనే అతను. ఇద్దరి స్టోరీస్ కూడా ఆల్మోస్ట్ సేమ్. అయితే ఇలా ఇంట్లో వాళ్ళతో డబ్బుల గురించి గొడవలు జరుగుతున్నాయని చెప్పి ఒకరితో ఒకరు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు షణ్ముగవేల్ కుమార్తో నా దగ్గర ఒక ఐడియా ఉంది, అది చేస్తే ఇద్దరికి కూడా డబ్బులు వస్తాయి, కానీ అది ఇప్పటి వరకు మనం చెయ్యని పని అని చెప్పాడు. క్యూరియాసిటీతో ఉన్న కుమార్ ఏంటంటే ఏం చేయాలి అని అడిగాడు. దొంగతనం అని చెప్పాడు. మీనాక్షి టీచర్ డైలీ ఒకే టైంకి వెళ్ళొస్తూ ఉంటది, ఆమె ఒంటి మీద ఉన్న బంగారం కొట్టేస్తే మనకి ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ పోతాయి అని చెప్పి క్లియర్ గా ప్లాన్ చెప్తాడు. అండ్ కుమార్ కూడా డబ్బులు వస్తాయనే ఆశ కనిపించడంతో దానికి రెడీ అయిపోయాడు. కానీ షణ్ముగవేల్ కి ఇంకా వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ డేనే ఈవినింగ్ ఆ అరటి తోట పక్కనే ఉన్న రోడ్ లో మీనాక్షి టీచర్ వస్తుంటే ఆమెను కొబ్బరి ఆకుతో కొడతారు. దానితో కింద పడిపోయిన మీనాక్షి టీచర్ దగ్గరికి ఇద్దరు మనుషులు వస్తుంటే ఆమె అది చూసి వాళ్ళు హెల్ప్ చేయడానికి వస్తున్నారేమో అనుకుంది. కానీ వాళ్ళిద్దరూ ఈ షణ్ముగవేల్ అండ్ కుమార్ ఆమెని అరటి తోటలోకి తీసుకుని వెళ్లి కొట్టి బంగారం మొత్తం తీసేసుకుని వెళ్ళిపోదాం అనుకునే టైంకి కుమార్తో షణ్ముగవేల్ మీనాక్షి టీచర్ ని మానభంగం చేద్దామని చెప్పాడు. అండ్ కుమార్ కూడా అక్కడ హెల్ప్లెస్ గా పడి ఉన్న ఆమెను చూసి నిజంగానే చేద్దాం అని ఇద్దరు కూడా ఆమెని మానభంగం చేశారు. అండ్ ఈ ప్రాసెస్ లోనే వాళ్ళ ఫేసెస్ చూసిన ఆమె ఇప్పుడు బయటికి వెళ్లి చెప్తే దొరికేస్తామని చెప్పి అక్కడే చంపేసి 3 అడుగుల గొయ్యి తవ్వి పూర్తి చేశారు. అండ్ టీవీఎస్ ఎక్సెల్ ని దగ్గరలో ఎప్పుడు వాటర్ తో ఉండే ఒక పెద్ద బావిలో పడేశారు. అందుకే ఎలాంటి సాక్ష్యాలు కూడా దొరకలేదు. అయితే కేసు నడుస్తున్నంతసేపు కూడా వాళ్ళు చాలా సైలెంట్ గా ఉన్నారు. ఎప్పుడైతే పోలీసులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకట్లేదో, ఎలాంటి క్లూ దొరకట్లేదో, అండ్ ఇంకో పక్కన సిబిసిఐడి కూడా బెంగళూరులో శవం దొరికింది, అక్కడే మీనాక్షి ఉండుంటది అని చెప్పి ఇలా వెళ్ళడం చూసిన వీళ్ళకి ఇదే మంచి టైం బంగారం అమ్మేసుకోవడానికి అనుకుని కొన్ని డేస్ ఫుల్ గా తాగుతూ ఇంట్లో వాళ్ళకి కూడా కొంత బంగారం ఇచ్చారు. ఫైనల్ గా ఇప్పుడు పోలీసులు ఆ టీవీఎస్ ఎక్సెల్ ని కూడా బయటికి తెప్పించి ఇది వీళ్ళే చేశారు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుని అన్ని ప్రూఫ్స్ తో కూడా కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టు ఇద్దరికి కూడా లైఫ్ సెంటెన్స్ వేసింది. అయితే షణ్ముగవేల్ ఫ్యామిలీ వాళ్ళు అతన్ని చూడ్డానికి ఒక్కసారి కూడా జైలుకి రాలేదు. మరి దీనివల్ల లేకపోతే తను చేసిన పనికి గిల్ట్ ఫీల్ అయ్యో తెలియదు, కానీ జైల్లో 7 years ఉన్న తర్వాత అతను అక్కడే చెట్టుకి క్లాత్ వేసుకుని చనిపోయాడు. కుమార్ బెయిల్ కోసం పెట్టిన పిటిషన్స్ ని కోర్టు ఒప్పుకోలేదు. ఇలా ఫైనల్ గా మీనాక్షి టీచర్
టీచర్కి న్యాయం జరిగింది అండ్ చేసిన వాళ్ళకి శిక్ష పడింది. మేబీ పోలీసులు అలర్ట్గా ఉండి అదే రోజు రియాక్ట్ అయి ఉంటే మీనాక్షి టీచర్ని కాపాడలేకపోయినా కానీ కనీసం 1.5 year రామలింగం తిరుగుతూనే ఉండాల్సి వచ్చేది కాదేమో అండ్ కనీసం న్యాయం ముందే జరిగేదేమో. మీరేమనుకుంటున్నారు? ఈ కేసులో అందరికీ శిక్ష పడిందా లేకపోతే ఎవరికైనా శిక్ష సరిపోలేదా? కమెంట్ చేయండి. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే మీరేమనుకుంటున్నారు? ఆ ఎక్స్ఎమ్మెల్యేకి దీనికి నిజంగానే సంబంధం లేదా లేదంటే వాళ్ళే చేసి ఇలా ఒక ఇద్దరిని ఆ తప్పు ఒప్పుకునేలా చేశారా? దీని గురించి కూడా మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ మన చుట్టూ ఎప్పుడు కూడా మనం పడిపోతే చూడడానికి రెడీగా ఉంటారు, అది మనకి చాలా దగ్గర వాళ్ళైనా సరే. సో మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది. అండ్ అనౌన్స్మెంట్ అన్నా కదా, మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. నేను నా 1000 సబ్స్క్రైబర్స్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా అని అడగంగానే కమెంట్ చేసి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అయితే ఈ 1000 మెంబర్స్ నేమ్స్ రాసుకున్నా, కానీ మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మంచి కంటెంట్తో పాటు ఇంకేం ఇవ్వగలను అని ఆలోచిస్తుంటే నాకు ఒక థాట్ వచ్చింది. అదే అందరికీ దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నా. సో ఏదైనా పర్లా కమెంట్ చేయండి, మీకు దగ్గరగా ఉండడానికి రిప్లై ఇస్తా. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ కేసుకి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. సో దాని లింక్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను, అవి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్లో పిన్ చేసి పెట్టా, చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.